వైసీపీ వాళ్ళు చాలా దారుణంగా రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి సింపుల్గా లైక్ చేసి ఒక కామెంట్ చేసి షేర్ చేయండి. తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు యాత్ర 2 అండి. మరి ఏం యాత్ర అది? కాశీ యాత్ర, శవయాత్ర, ఇంకేం యాత్రలు ఉన్నాయి? పాదయాత్ర. యాత్ర 2 అని జగన్ అన్న సినిమా రిలీజ్ చేయించాడు. ఆ సినిమా పాపం అన్నకి ఏదైనా ప్లస్ తీసుకొస్తుంది పాజిటివ్ అనుకున్నాడు, కానీ మొత్తం సంకనాకి చేసేలా ఉంది సినిమా. ఇది సినిమా థియేటర్లో వైసీపీకి చేదు అనుభవం. ఏమంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు, నేను మేనిఫెస్టో 99% చేసేసాను అంటాడు. ప్రతి ఇంటికి మంచి జరిగిపోయింది అంటాడు. 175కి 175 అంటాడు. ఏమా జగన్మోహన్ రెడ్డి, మరి అలా అంత ధీమా ఉన్నవాడివి తడిగొట్టేసి ఇంట్లో పడుకోకుండా ఈ పనికి మళ్ళీ పనులు ఏంటాయా? సినిమాలు తీసుకోవడం ఏంటి? ఆ సినిమాల్లో మళ్ళీ అబద్ధాలు చెప్పించడం ఏంటి? నిజంగా నువ్వు 175 గెలిచేస్తావు కదా, ఏంటండి మరి సినిమాల మీద ఆధారపడటం ఏంటండి? సిగ్గు అనిపించట్లేదా వైసీపీ వాళ్ళకి? రే మొన్నేమో ఆర్జీవా బూత్ బొకడాగాడు ఆడుతోటో సినిమా తీద్దామని ప్లాన్ చేశారు. అది లాగే ఈ సినిమా రిలీజ్ చేయించారు. చివరికి సినిమాల మీద ఆధారపడే స్థాయికి 151 మంది ఎమ్మెల్యేలు నెగ్గిన సీఎం దిగజారిపోవడం అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఓటమి కదా? అతను ఓడిపోవడానికి ఇది నిదర్శనం కదా? ఒక శ్రీరెడ్డి మీద ఆధారపడతాడు, ఓ పంచు ప్రభాకర్ గారి మీద ఆధారపడతాడు, ఓ కొడాల నాని మీద ఆధారపడతాడు, ఓ లక్ష్మీపార్వతి మీద ఆధారపడతాడు. ఏమండి, ఇలాంటి వాళ్ళ మీద ఆధారపడే స్థాయికి జగన్ రెడ్డి అనేవాడు మా అన్న పడిపోయాడు, నేలమట్టం అయిపోయాడు. అయిపోయింది ఇంకా అతని సినిమా. టీడీపీ జనసేన కూటమే విజయకేతనం ఎగరేస్తుంది. అందుకే కదా పాపం సినిమాల మీద ఆధారపడే స్థాయికి మా జగన్ అన్న పడిపోయాడండి. అయ్యో చాలా బాధగా ఉందండి. పోనా సినిమా ఏమన్నా మా ఊడికి ఏమన్నా మేలు చేసేలాగా ఉందా అంటే, ఇతను ఏదో అన్నాడు చూడండి మాట, యాత్ర సినిమాని ఎవరు ఆపకండి, యాత్ర సినిమాకి ఎవరు అబ్జెక్షన్ చెప్పకండి అంటున్నాడు. అంత బాగుందంటావా? ఏదో ఒకటి చెప్పు. మూవీ పెద్ద డిజాస్టర్ అండి, దీన్ని ఆపొద్దు. ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. ఎంతకన్నా దైత్యం కూడా ఉందా జగన్ రెడ్డి గారు? ఏనా జగన్ రెడ్డి, ఎంతకన్నా దైత్యం? మీ నాన్న చూపించో, ఆయన సావుని చూపించో, మీ అమ్మను చూపించో, మీ అమ్మ ఏడుపుని చూపించో, అన్ని ట్రైలర్లను చూశాను. ఎందుకంటే ఆ దైత్యానికి మళ్ళీ సినిమాకి వెళ్ళి చూడాలా. ఎంత సానుభూతి నువ్వు క్రియేట్ చేద్దామని చూస్తే ఇది మార్నింగ్ షోకే ఆగిపోతుందంటే ఇటు సినిమా. రే ఇది నీకు జరిగిన అవమానం కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జరిగిన అవమానం ఇది. ఇంకో దారుణం ఏంటి చెప్పమంటారా? జనాలు మామూలు కాదండి, ఆంధ్ర వాళ్ళు వెళ్ళారు సినిమాకి. ఆ సినిమాకి వెళ్ళి కరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన టైంకి ఈ పూలు గీలు ఎగరేస్తున్నారు. భలే చచ్చిపోయాడు. చూడండి ఎంత గౌరవం. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారికి కూడా ఈ రోజున అవమానం చేసే పరిస్థితిలో జగన్ రెడ్డి గారు ఉన్నారు. ఎంత ఆనందపడుతున్నారో జనాలు. నువ్వేనా బాబు జగన్మోహన్ రెడ్డిని మాకు ఈ రాష్ట్రం మీద కుదిలేసో బాగా చచ్చిపోయామని ఎగరేస్తున్నట్టున్నారండి. ఎందుకంటే అక్కడ విజయం క్యారెక్టర్లో ఉన్న ఆవిడ ఏడుస్తున్నారు పాపం. ఏడుస్తుంటే చూడండి ఒకసారి ఎలా ఎగరేస్తున్నారు. అగో ఆవిడ ఏడుస్తుంది పాపం, కరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు. ఈయన ఒక్కడు మాత్రం సీరియస్ చూస్తున్నాడు తప్ప ఉన్నవాళ్ళు అందరూ బలే చచ్చిపోయాడు. నెల చూడండి ఎలా ఎగరేస్తున్నారు. ఇగో ఎందుకన్నా జగన్ అన్న ఇంత ఎలాగా పాపం చనిపోయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారికి మనశ్శాంతి లేకుండా చేస్తావు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత మీకు తెలుసో తెలీదో ప్రజలకు చెప్తున్నాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి దీని అందరికీ నాకేం సంబంధం లేదు, మా నాన్నే కావాలంటే మా నాన్న పేరు పెట్టుకోండి అందులో ఉన్నట సిబిఐ ఛార్జ్షీట్లో. చచ్చిపోయిన తర్వాత తండ్రి పేరుని ఇలా నేరపూరితమైన ఆరోపణలతో ఓ ఛార్జ్షీట్లు ఎక్కించిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి అన్న గారికి దక్కుతుంది. ఇప్పుడేమో ఆయన చచ్చిపోయినందుకు జనాలు ఆనందపడేలా చేస్తున్నాడు. జీవానీతను మన తమిళ యాక్టర్ అండి, మంచి సినిమాలు చేసేవాడు పాప. ఏ పోయే కాలం వచ్చిందో ఇలాంటి సినిమాకి ఒప్పుకున్నాడు. అయితే జగన్ అన్న ఎప్పుడు పేపర్ చూడకుండా చదవడు కదా, సేమ్ ఈడు కూడా అదే టైపు. పేపర్ చూసి డైరెక్ట్గా ఎదురుండి డైలాగు, అది సింపుల్ డైలాగ్ అండి, ఏదో రాజశేఖర రెడ్డి పెట్టినని చెప్పే డైలాగ్. మరి ఇతను జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అవుతున్నాడు కాబట్టి బయట కూడా అంటే ఇక్కడుండి ఎలా చెప్పింటున్నారు చూడండి పేటీఎం గళ్ళు. ఇదిగో జగన్ జాంబిల్ అంతా నటనే. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసేది నటన, ప్రజల ముందు చేసేది నటన, సభల్లో చేసేది నటన, మీడియా ముందుకు మీడియా ముందుకు ఎప్పుడు రాలే అన్నకు భయం మీడియా అంటేనే. మీడియా ముందు కాదు కానీ అతను ఎక్కడ మాట్లాడినా నటనే. ఆ నటనే మళ్ళీ ఎవరితో పెట్టి చేయించడం కాదు, ఏదో జగనే చేసేస్తుంది కదా. జగన్ బ్రో అయితే ఇంకా బాగా నటిద్దుడు. జగన్ బ్రో అయితే అసలు అదిరిపోద్ది. ఇంకో వీడియో ఉంది అన్న చూపిస్తాను రండి. సిగ్గు అనిపించట్లేదు అంటారా కనీసం వీళ్ళకి? ఇలా డైలాగులు రాయించుకుని ఎవరో యాక్టర్ని పెట్టించుకుని వాళ్ళతో మళ్ళీ డబ్బింగ్ చెప్పించుకుని ఇంత నీచ స్థాయికి దిగజారిపోయాడు జగన్ అన్న. ఇది 24 ఎలక్షన్లోకి వెళ్ళడానికి.
ఇంతేనన్నా లేకపోతే ఇంకా రికార్డింగ్ డ్యాన్సులు రంగేలి డ్యాన్సులు కూడా ఏమైనా పెడుతున్నావా? ఇక అవి కూడా పెట్టలేదని సినిమాలు, రికార్డింగ్ డ్యాన్సులు, రంగేలి డ్యాన్సులు ఇవి కాదు. ఇది జనానికి మంచి చేసి ఇగో మంచి చేశాను రా బాబు, ఇక ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను, ఇక ఎంతమందికి ఇలాగా స్థిర నివాసం ఏర్పాటు చేశాను, ఇక ఇన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాను, మన ఆదాయం ఎంత పెంచాను, ఈ రాష్ట్రం ఇలాగ అభివృద్ధి అవుతుంది, ఈ రాజధాని కట్టాను, ఇలా ఉండాలి. కానీ సినిమాలు తీయించడం అని, రికార్డింగ్ డ్యాన్సులు వేయించడం అని ఇవా? ఇది ఓట్లు అడిగే పద్ధతి.